ఓకే, లాస్ట్ 3 వీడియోలు చూసారు కదా. మన ఇన్కమ్ ఖర్చులు క్యాల్కులేట్ చేసుకున్నాక మనం పెట్టే పెట్టుబడికి అంత రిటర్న్స్ వస్తుందా ఆన్ అండ్ యావరేజ్ గా చెక్ చేసుకోండి. తర్వాత నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నాకు ఒక ఓనర్ గా ఎక్స్పీరియన్స్ లేదు, కానీ నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఒక డ్రైవర్ గా మీకు సలహా ఇచ్చేవాడిగా కాకపోయినా ఎవరైతే నన్ను అప్రోచ్ అవుతున్నారో వాళ్ళందరికీ జస్ట్ ఒక వీడియోలో చెప్పుదామని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెయింటెనెన్స్ ఖర్చులు అవన్నీ చెప్పాను. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి, తీసుకోవాలా వద్దా అనేది అయితే నేను చెప్పను. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంపిటీషన్ అయితే పెరిగిపోయింది. ఏ బిజినెస్ లోనైనా మన బస్ ఫీల్డ్ లో కూడా బస్సెస్ అయితే చాలా పెరిగిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బెంగళూరు రూట్ అయితే తీసుకుందాం. హైదరాబాద్ టు బెంగళూరు పెద్ద ఆపరేటర్స్ అయితే మినిమం 4-5 సర్వీసులు అయితే ఉన్నాయి. మొత్తం బస్సెస్ వచ్చేసి 200 నుంచి 220 బస్సెస్ అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరు అయితే బయలుదేరుతాయి. దాని ప్రకారం మీరు అనుకున్న రూట్ లో మీరు రిస్క్ తీసుకోవాలా లేదా అని ఆలోచించుకోండి. ఓకే, ఈ వీడియో సిరీస్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఇలాంటి బస్ కంటెంట్, బస్ వీడియోస్ కోసం మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ.